కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని, ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అన్నయ్య ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమ తిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ నాడీ రుద్రమ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రారి రుద్రమ వేదిక ద్వారా ప్రధాన వేదికకు రాబోతా ఉన్నారు. అందరూ కూడా మీ కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్క వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా లేచి నిలబడండి. ఈ గడ్డేను ఆడబిడ్డవంట మీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ. నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు. కన్నెప్పును చూడబోతే కహలికవో మా కవితక్కవో. అడుగులనే ఆపుతున్న పిడుగుల చీకటినే చీల్చుకునే మెరుపును పులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం. పులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం. లేవు తల్లి కత్తులు పంచిన చోట ప్రేమ దొరకలేదంట. ఆగలేక దుంకిన కన్నీళ్ళ